బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు కొన్ని మీడియా సంస్థల ద్వారా తప్పుడు ప్రచారం చేయించడం దారుణమని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన టీటీ భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి సహకరించాల్సిన కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారాలను ప్రోత్సహించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు, త్రాగునీటి అవసరాల కోసం చెరువులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇలాంటి నిర్మాణాత్మక పనులకు అడ్డు తగలొద్దని కోరారు. ఇప్పటి వరకు జరిగిన చెరువుల తవ్వకాలపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ కోరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో చేపట్టిన ఈ కార్యక్రమం 100 రోజుల పాటు కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. తాడేపల్లిగూడెం మండలంలోని 53 చెరువులకు గాను ఇప్పటికే 43 చెరువుల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. చెరువుల అభివృద్ధి పర్యవేక్షణకు 5 సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఏ గ్రామంలోనైనా చెరువు తవ్వకాలు చేపట్టాలంటే నీటి వినియోగదారుల సంఘం నిర్ణయం తీసుకోవాలని, సంబంధిత ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని సూచించారు. ప్రాంతీయ సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ ఎర్రకాలువ అభివృద్ధి పనుల కోసం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 2.50 కోట్లు మంజూరు చేశారని, త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అధికారులు మరియు కూటమి నాయకుల సమన్వయంతో P4 అమలులో జిల్లాలోని తాడేపల్లిగూడెం ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజరాజేశ్వరి, స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జున్, ఎంపీటీఓ చంద్రశేఖర్, జడ్పీటీసీ ఆంజనేయులు, కూటమి నాయకులు చేపల రమేష్, అరప ప్రసాద్, బేతినగిరి, మద్దాల మణికుమార్, నల్లగంచి రాంబాబు, గట్టం నాని, పసుమర్తి రామలక్ష్మణ్, అడ్డగర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అసోసియేషన్ సాగునీటి సంఘాల యొక్క అధ్యక్షులు కూడా ఉద్యోగస్తులు కూడా ఈ సమావేశం ఆహ్వానిస్తున్నాం. కోరుచున్నాము. సమావేశానికి మన గౌరవులు ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరోసారి ఈ యొక్క ప్రోగ్రాం గురించి నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క నీటి భద్రత, సాగునీటి పరిరక్షణ అనేది ముఖ్యమంత్రి గారు చాలా భద్రత చేసుకోవడము, అలాగే గ్రామస్తుల యొక్క సహకారంతో గ్రామాలను నీటి భద్రత కల్పించడం, భూగర్భ జలాలను పెంపొందించడం, అదేవిధంగా అటువంటి శాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క నీటి వనరులను మనం అభివృద్ధి చేసుకోవడం. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత ప్రారంభోత్సవ కార్యక్రమం. ఇది 100 రోజుల ప్రోగ్రాం. ఎందుకంటే మనం పనిచేసే దినాలు 100 రోజులు ఉంటాయి. ఈ 100 రోజులు కూడా మనం యుద్ధ ప్రాతిపదిక మీద అన్నీ చేసుకుంటే నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు పెట్టడం, ఇవన్నీ ముందు చూపుతో చేసే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారం. గవర్నమెంట్ చేసి ప్రతి ప్రోగ్రాం మన కోసమే, ఏదో మొక్కుబడిగా చేసి ఇవాళ మన మీటింగ్ పెడుతున్నారో ఏదో 4 మాటలు చెప్పుకుని వెళ్ళిపోతాం అన్నట్టు కాకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశించారో దాన్ని మనం చేసుకుంటే భవిష్యత్తులో మనకి మంచిది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మనం చేపడుతూ ఉన్నాం. ఇవాళ ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కొన్ని డబ్బు లేకుండా చేసుకోవచ్చు. కొన్ని డబ్బుతో కూడిన పనులు, కొన్ని ఏదైతే ఇవాళ చాలా ఇప్పుడు 53 చెరువులు మన కాన్స్టిట్యున్సీలో 53 చెరువులు ఇక్కడ ఉంటే మండలంలో, దాంట్లో 43 వాటికి మనం పంపించడం జరిగింది. సిల్ట్ తీయడానికి కానీ, లేకపోతే కాలువ నుంచి నీరు ఇక్కడ రావడానికి కానీ, లేకపోతే ఏ రకంగా నింపాలో ఆలోచన చేసే విధంగా వర్షం నీటిని మరి ఒడిచిపట్టడంలో కానీ ఈ కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది. ఒకవేళ వీటికి గ్రాంట్ రాకపోతే పీబీజీ రామ్జీలో కూడా ఈ పనులు చేయించి వారికి బిల్లులు ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది.
ఏదైనా పారదర్శకంగా చేయడం అనేది మనకు మంచిది. ఎందుకంటే మనం ఎంత మంచి చేసినా ఏడిసి వాళ్ళు ఏడుతూనే ఉంటారు. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామంలో ఉన్న పెద్దలంతా వచ్చి ఆ చెరువు తవ్వుకున్నా మేము ఆక్షన్ పెట్టుకున్నాం, ఆ డబ్బులు మేము ఆ గ్రామ అభివృద్ధి వాడుకుంటూ ఉంటే నేను ఎవరికి అడ్డు చెప్పలేదు. నేను వచ్చాక దాని మీద కూడా మట్టి అమ్మడం, ఇసుక అమ్మడం అనేది మనకు అలవాట్లేదు. కానీ కొంతమంది ఎదవలు దాన్ని చెప్పడం, ఒక ఎదవ చెప్పడం, ఒక ఎదవ వేయడం, చెప్పు దెబ్బలు తినే రోజులు దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగ ఏడుస్తూ ఉంటారు అందరూ. ఇక్కడ మీరు చూసుకోండి, కావాలంటే ఇక్కడ ఉన్న అధికారులు మీరు గమనించండి, లోకల్లో ఉన్నవాళ్ళు కూడా గమనించండి. ఏ చెరువు విషయంలో నేను పట్టించుకోలేదు. అదే ఒక ఆరుగోళ్ళే కాదు, మొన్న అప్పారాపేటలో గ్రామస్తులు సర్పంచ్ గారు వీళ్ళందరూ వచ్చి మా గ్రామంలో చెరువు తవ్వుతో 3 లక్షల రూపాయలకి ఆక్షన్ పెట్టారు. అది ఆక్షన్కి కొంతమంది ఆ లోకల్గా ఉన్న పెద్దలు పాడుకున్నారని చెప్పడం జరిగింది. అది మీ ఇష్టం, మీ లోకల్గా ఉన్న సమస్య మీరు చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు, ఇబ్బంది లేకుండా చేసుకోమని చెప్పాం. దాని మీద విలేజ్ ఎస్పీకి 100 మంది ఫోన్ చేసి మట్టి అక్రమంగా అమ్మేస్తున్నారంటారు. మరి మీ గ్రామంలో అభివృద్ధి చేయాలో వద్దనే మీరు ఆలోచించుకోవాలి తప్ప నాకు సంబంధం లేదు. అది ఇంకెక్కడ తవ్వద్దు అనుకుంటే మీ గ్రామస్తులు నిర్ణయం తీసుకోండి, ఎలాగ ఉంచేసుకుంటుంటే ఇలా ఉంచుకోండి, నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళ ప్రభుత్వం పక్కన నీరు ఒడిసి పట్టడం ఎలాగో దాని మీద కార్యక్రమాలు జరపమంటుంది. మీ గ్రామంలో ఈ కానించి నేనైతే ఒకటే చెప్తున్నా, అక్కడున్న ఇరిగేషన్ వాళ్ళకి తెలియపరచండి. మీ గ్రామంలో మట్టి తవ్వాలనుకుంటే మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అమలు తెలియజేయండి. ఆయన టన్నుకింతని చెప్పి దాన్ని డబ్బులు కట్టించుకుని పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఇరిగేషన్కి మంది కొత్తగా రూల్ ఒకటి వచ్చింది. దాన్ని అదేవిధంగా ఎంఆర్ఓకి తెలియజేయండి, కలెక్టర్ గారికి తెలియజేయండి, ఎండిఓకి తెలియజేయండి, నోడల్ ఆఫీస్కి తెలియజేయండి. ఏది ఎవరికి తెలియకుండా జరగవలసిన అవసరం లేదు, దొంగతనం ఏం కాదు. మీరు హాయిగా తవ్వుకోండి. మీ గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ఎవడో ఏదో వాగాడని మనం మానేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మామూలు. ఎప్పుడు ఇదంతా పని అయిపోతే మళ్ళీ ఈ ప్రభుత్వానికి మంచి పేరు కదా, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఏడుస్తున్నాడో ఇక్కడ కూడా కొంతమంది అలా ఏడుస్తూ ఉంటారు. అది ఎందుకంటే మళ్ళీ మర్చిపోతారేమో, వాళ్ళు ఉనికి చాటుకోవడం కోసం ఒక చిన్న ఛానల్లోని కేకేస్తాం, ఆడు 10,000 ఇస్తాం, ఆడి రాయించుకుని ఆనందపడతాం. మీరు గమనించలేదు, ఈనాడు పేపర్లో 20 కోట్లకు సంబంధించి కుంభకోణం వేశారు. దాన్ని సాక్షులు ఎక్కడా రాయలేదు. అంటే ఛానల్ మెయింటైన్ చేయడం కొంతమంది బాగా తెలుసు ఈ ఊళ్ళో ఏంటి. మరి దాని గురించి మాట్లాడితే నేను ఈసారి మాట్లాడతా, విజిలెన్స్కి చెప్పి ఈ రియల్ ఎస్టేట్లో ఎక్కడి నుంచి మట్టి తోలేరు అన్నీ కూడా విచారణ చేసి అందరికీ ఫైల్ వేయమని కూడా చెప్తా. ఎందుకంటే అందరూ వ్యాపారం చేసుకోవాలని నేను అసలు ఎవరు గొడవగా పట్టించుకోకుండా ఓన్లీ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసాం. ఇక నాకు కూడా అర్థమైంది ఇది మంచిది కాదు, మనం మంచిగా ఉంటే ఇక్కడ చాలామందికి అర్థం అవుతలేదు. కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీకి నేను ఎంక్వైరీ వేయమని, ఎక్కడిని సైట్లు పూడ్చారో, ఏ రకంగా పూడ్చారో, ఎక్కడ మట్టి తెచ్చారో కూడా తెలుసుకుని వాళ్ళ కాంపౌండ్ గవర్నమెంట్కి కట్టిస్తే గవర్నమెంట్ కూడా లాభం ఉంటుంది, ఎమ్మెల్యే మంచోడు చెడ్డోడు వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇవాళ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో తెలియని సన్నాసులు చెప్తున్నా. చూసుకోండి, ఒకసారి వచ్చి గ్రామంలోకి వెళ్ళి చూసుకోండి. నేను ఎక్కడా దేంట్లోనే ఇన్వాల్వ్ అవును. అసలు ఆ గ్రామస్తులకు వదిలేస్తా. 6 గోళ్ళలో మట్టి తవ్వితే 6 గోళ్ళలో గ్రామంలో కమిటీ వేసారు, ఆ గ్రామం అభివృద్ధికి వాడుకుంటారు. అప్పారాపేటలో మట్టి తవ్వితే వాళ్ళు వాడుకుంటారు, నాకు సంబంధం ఏంటి? దాంట్లో ఎవడైనా ఉండొచ్చు. అది ఆక్షన్ జరిగిందా లేదా, పబ్లిక్లో జరిగిందా లేదా తెలుసుకుని మనం మాట్లాడాలి. అది మానేసి ఇదేదో అక్కడ ఎవడో అమ్మేస్తున్నాడు, నాకు అవసరం ఏంటి? ఆ మట్టి ఇసుక అమ్మవలసిన అవసరం మనకు లేదు. ఎవడో తెలియదు, నేను అదే ఉంటే నన్ను అడిగితే వివరణ ఇస్తాను. అంతేగాని ఏది పడితే అది అయితే మర్యాదగా ఉండదు ఎవరికైనా. ఏ గ్రామానికి ఆ గ్రామానికి తప్ప. మీకు ఇప్పుడు కమిటీ వేస్తాను దీని మీద. ఆ కమిటీలో 5 సభ్యులు ఉంటారు. ఈ 5 సభ్యులకి మీరు ఏ చెరువు తవ్వుకోండి వాళ్ళు తెలియపరచండి. దాని మీద వాళ్ళు కలెక్టర్ గారు కూడా తెలియపరుస్తారు. ఏంటి ఓపెన్గా మీకు ఏం చేయాలంటే చేసుకోండి, ఇబ్బంది లేదు. మీ గ్రామస్తులు అందరూ కలిసి ఒక కమిటీ వేసుకోండి. ఆ గ్రామంలో చెరువు తవ్వాలో వద్దో నిర్ణయించుకోండి. దాని మీద 10 రూపాయలు వస్తే మీ గ్రామంలో ఏదైనా మంచి పని చేసుకోండి, అంతవరకే. దాంట్లో మీరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చి ఫోటోలు తీసుకున్నా మీకు ఏం పర్లేదు, పెట్టుకోనండి, రాసుకోనండి, ఇబ్బంది లేదు. నేను కలెక్టర్ గారు కూడా చెప్పాను ఈ విషయాన్ని, విజిలెన్స్ ఎస్పీ గారు కూడా చెప్పాం. ఎందుకంటే మనం ఏం తప్పు చేయనప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి మన మంచి కోసం ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు. ఉన్న సమయం చాలా తక్కువ. మరి చాలా చోట్ల ఒక 6 గోళ్ళలోనే కాదు, చాలా చోట్ల పంచాయతీ ఆస్తి అంటే అది ప్రభుత్వ ఆస్తిగా భావించట్లేదు. అది మందనుకుని చాలామంది దాని మీద ఇల్లు కట్టుకోవడం, లేదా దూడపాకలు వేసేయడం, గడ్డిమేట్లు వేసేయడం చేస్తున్నారు. కాబట్టి రైతులంతా సహకరించండి, ప్రజలంతా సహకరించండి. చేసే మంచి పనికి మీరందరూ కూడా అభివృద్ధి ప్రదాతలుగా మారాలని నేను కోరుతా ఉన్నాను. మనకున్న సమయాన్ని మరి ఇప్పుడు
100 రోజుల సమయంలో అన్ని చెరువులు తవ్వించండి. అన్ని చోట్ల మీ గ్రామంలో ముందు ఒక మీటింగ్ వేసుకోండి. అది అవసరమా కాదు, స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు కంపల్సరీ, దాంట్లో స్పెషల్ ఆఫీసర్ తెలియచేయాలి. ఇరిగేషన్ వాళ్ళు సభ్యులుగా ఉంటారు, ఎంఆర్ఓ సభ్యులుగా ఉంటారు, ఎండిఓ సభ్యులుగా ఉంటారు దీంట్లో. అదేవిధంగా నోడల్ ఆఫీసర్ తెలియజేయండి. అది గవర్నమెంట్కి పంపిస్తూ ఉంటాం ఎక్కడేం జరిగింది. మీరు ఎవరికో ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ఓపెన్గా ఆ గ్రామ అభివృద్ధి కోసం మీరు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఎందుకు ఇచ్చేస్తుంది ఇవన్నీ మీ సిల్ట్ తీయమంటే ఏంటి అర్థం ఏంటి? సిల్ట్ తీయించండి, చెరువుల్లో నీళ్ళు నిల్వ ఉండిలే చూడండి అంటే అర్థం ఏంటి? సిల్ట్ ఉందా చెరువులు తవ్వుకోండి, అవసరాన్ని బట్టి చెయ్యండి. ఎక్కడైనా ప్రభుత్వ భూమిని చెరువులుగా ఆక్రమిస్తే దాన్ని తిరిగి మనం తీసుకోండి, ఇరిగేషన్లోనే తీసుకుని దాంట్లో కూడా చెరువులకు నింపండి. రేపు పశువులకు కూడా నీళ్ళు లేని పరిస్థితి రావచ్చు ఎండలు బాగా కాస్తే. అలా కాకుండా నీరు అనేది ఎప్పుడూ అవసరం కాబట్టి గ్రైనరీ తయారు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి మనకు కూడా అవసరం కాబట్టి మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు సీఎం గారు. దాన్ని మీ అందరూ అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, ఇవాళ సర్పంచులు లేకపోవచ్చు కానీ మాజీ సర్పంచులు ఉంటారు, లేకపోతే అక్కడ ఉన్న పెద్దలు ఉంటారు, వాళ్ళందరూ కూర్చొని ఇది చేయాలి, లేకపోతే ఈ డ్రైన్ తవ్వుకోవాలి, ఈ డ్రైన్ తవ్వితే కాలువ నుంచి నీళ్ళు వస్తాయి, లేదా పైప్ లైన్ ద్వారా నీళ్ళు నింపుకోవాలి, లేదా బోరేసి అక్కడ నీళ్ళు నింపకపోతే వచ్చి వేసవకాలం వాడుకునే నీళ్ళు కూడా ఉండవు అనేది మీరు తెలియజేయండి. ఆ ఏమైనా ఉంటే ఇక్కడికి మనకి ఎంఆర్ఓకి, ఎండిఓకి, అదేవిధంగా మన నోడల్ ఆఫీస్, మా ఆఫీసులో కూడా కాపీ ఇస్తే దాన్ని మీకు ఏది అవసరమో దాన్ని కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఏదైతే ముందు చూపుతూ చేసే ఈ నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతని సాగునీటి సంఘాలుగా ప్రెసిడెంట్లు అయిన వాళ్ళందరూ కూడా కీ రోల్ పోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ దగ్గర ఏ సంఘాలు మీరు అధ్యక్షులు మీకు తెలుసు. ఆ సంఘాల్లో అన్నింటిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ దాంట్లో నీరు ఉందా లేదా, నీరు లేకపోతే ఏం చేయాలి, దాంట్లో సిల్ట్ ఉందా తవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకునేటప్పుడు 4-5 మాజీ ప్రెసిడెంట్లో అక్కడ ఉన్న పెద్దలను కూర్చుని ఆ డిస్కషన్ చేసి దానిలో సిల్ట్ తీయాలంటే ఏంటి, ఎవరికన్నా గ్రామాల్లోనే మట్టి కావాలి, ఇళ్ల స్థలాలు కావాలంటే ఇల్లు కావాలంటే